సాలరీ పడ్డాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లైఫ్లో నా ఫస్ట్ సాలరీ పడ్డది. సో దాన్నే ఒక చిన్న వీడియోలో తీసా, ఏం చేసా ఇలా అని. సో ఇక స్టార్ట్ చేద్దామా. హలో, వాట్సాప్ సన్ బ్రో, గుడ్ మార్నింగ్. పొద్దున్నే నా మీద పడ్డావేంది? సర్లే, ఎలా అయితే కానీ ఈరోజు శాలరీ డే. చూద్దాం ఎంత పడుతుందో. లైఫ్లో ఫస్ట్ శాలరీ ఆఫ్టర్ 23 years. ఫీలింగ్ ఎగ్జైటెడ్. సరే, ఇంకా ముందు ఫ్రెష్ అప్ అయ్యి టీ తాగేదానికి పోయి మాట్లాడుకుందాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్. రోజు మార్నింగ్ ఏదో బాధతో లేసేవాళ్ళం, అరే ఇప్పుడు ఆఫీస్కి పోవాలనా అని. కానీ ఈరోజు అలా లేదు. ఏంటో ఎందుకుండదు, పైసలు పడే రోజు కదా, మినిమం హ్యాపీ అన్న ఉంటుంది. మనీ పడ్డాక అది కొనాలి ఇది కొనాలి అనుకున్నా, బట్ నా ఫస్ట్ శాలరీతో ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే అమ్మ వచ్చేసి నాకు వచ్చిన ఫస్ట్ శాలరీతో షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళాలని మొక్కుకుందంట. సో మనకి ఎంతెంతో చేశారు కష్టపడి చిన్నప్పటి నుంచి, మనం కనీసం ఒక్కటన్నా చేయకపోతే ఎలా. అందుకని ఇంకా వాళ్ళు సరే అన్నారని నేను అలాగే ఓకే చెప్పేశా. ఇప్పుడే అయితే పోలేంలే, ఇంకా చాలా టైం పడుతుంది. వచ్చి జాయిన్ అయిందే 1 month. కానీ ఈ డబ్బులతోనే పోవాలని ఫస్ట్ శాలరీతో ఎంత వచ్చిందో అంత ఎత్తిపెట్టుకొని ఇంకా కొద్దిగా వేసుకొని వెళ్తామన్నది. చూద్దాం, ఇంకా చాలా టైం పడుతుంది. నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది. రాత్రి ఎంత లేటుగా పడుకున్నా అదేంటో పొద్దున్నే 6 గంటలకే మెలకువ రాకపోతే అస్సలు ఉండలేను. లేవాలి, టీ తాగాలి. ఇగో టీ షాప్ కూడా వచ్చేసింది, గ్రీన్ బనానా. ఎందుకో కానీ పొద్దున్నే లేచి టీ తాగకపోతే రోజు గడవదు, ముద్ద దిగదు. రోజు టీ తాగుతూ సగం పైసలంతా దీనికే పోతున్నాయి. పొద్దున ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, మళ్ళీ నైట్ ఒకసారి. టీకే సగం పైసలు అయిపోతున్నాయి నెలకి. ఒక 1000 రూపాయల పైన ఒక్క టీకి మాత్రమే అవుతున్నాయి. ముందు టీ మానేయాలి ఫస్ట్. ఇంకా సరే, టీ తాగేసాం, బిల్ పే చేసి రూమ్కు బయలుదేరుదాం. శాలరీ పడ్డాయి. లైఫ్లో ఫస్ట్ శాలరీ ఆఫ్టర్ 23 years తర్వాత చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా. అరే లేవరా రే, టైం అవుతుందిరా ఆఫీస్కి. లేవరా రే దున్నపోతు పడినట్టు శాలరీ పడ్డాయిరా. ఇంతసేపటి నుంచి లేపుతున్నా లేవలేదు, కానీ శాలరీ పడ్డాయన్న మాత్రం వెంటనే లేచి కూర్చున్నాడు. బెస్ట్ థింగ్ ఆఫ్ మంత్ ఏంటో తెలుసా? ఒక్క మెసేజ్ శాలరీ పడ్డదాన్ని ఎంత ఆనందంగా ఇస్తుందో తెలుసా? మొత్తం మంత్ అంతా పనిచేసిన ఆ స్ట్రెస్, ఆ బాధ మొత్తాన్ని తీర్చేస్తుంది. ఆ ఒక్క మెసేజ్ మనకు ఎంతో హ్యాపీని ఇస్తుంది. అయినా అదంతా ఒక రోజుకే అనుకోండి, ఎలాగో రేపు హ్యాపీ ఉండదు. ఈఎంఐలు కట్టుకోవాలి, బిల్లులు కట్టుకోవాలి, అది ఇది అని ఒక్క రూపాయి కూడా అకౌంట్లో మిగలదు. సర్లే, అవంతా తర్వాత విషయం, కానీ ప్రజెంట్ వదిలేద్దాం. వచ్చిన పైసలతో మస్తన్నా ఎంజాయ్ చేసేయాలి. ఇంకా చల్లగా వాటర్ మిలన్ జ్యూస్ చెప్పుకొని ఒక్కనే కూర్చొని ఆయన, ఎందుకంటే నా క్యాంపస్లో నాతో పాటు ఎవ్వరు లేరు నా ఫ్రెండ్స్. సరే అని ఇంకా తాగేసి బయలుదేరా. మీకు కూడా బాయ్. అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.